హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ మనం సింగపూర్లో ఉన్న బుక్తిమా రోడ్లో ఉన్నాం. సో నా వెనకాల ఒకటి కనిపిస్తుంది బ్రిడ్జ్, అది రైల్వే బ్రిడ్జ్ అనమాట. సో దాని స్టోరీ ఏంటంటే మీకు చెప్తాను. సో ఈ రైల్వే లైన్ వచ్చేసి మలేషియా నుంచి సింగపూర్కి వేసిందనమాట. 1932లో ఈ లైన్ వేసారు. నెక్స్ట్ ఏంటంటే 2011లో ఆపరేషన్ సీజ్ చేసినమాట. సీజ్ చేసిన తర్వాత కూడా రైలు ఈ బ్రిడ్జ్ పోయింది మలేషియా నుంచి సింగపూర్కు. ఈ రైల్వే లైన్ వచ్చేసి 1932లో మలేషియా నుంచి సింగపూర్కి వేసినమాట. అంటే అప్పుడు మలేషియా సింగపూర్ అవన్నీ కలిసే ఉండనమాట. సో 1965లో సింగపూర్కు స్వాతంత్రం వచ్చింది మలేషియా నుండి, వేరైపోయినాయి. అయినా కానీ ఈ రైల్వే లైన్ అట్నే నడుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే 2011లో ఈ రైల్వే లైన్ సీజ్ చేశారు ఇక్కడ నుంచి, సింగపూర్లో ఉన్న ల్యాండ్ కాబట్టి. ఇది ఇటు వెళ్ళే అక్కడ స్టేషన్ ఒకటి ఉంటుంది అనమాట, టంజంగ్ పాస్ స్టేషన్ అనేది ఉంటుంది. సో ఆ స్టేషన్ క్లోజ్ చేసి ఏం చేశారంటే వుడ్లాండ్స్ ట్రైన్ చెక్ పాయింట్ అని చెప్పేసి అక్కడికే ఆ లైన్ క్లోజ్ చేశారు అనమాట. బ్రిడ్జ్ వచ్చేసి బుక్తిమా రోడ్లో ఉంటుంది. ఇది కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. సింగపూర్లో ఎప్పుడు చూసినా ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది. సో దీని స్టోరీ మీకు చెప్తా ఎనూరి. సో సింగపూర్ నుంచి మలేషియా నుంచి సింగపూర్ 1917 ఎప్పుడు స్టార్ట్ చేసారంట ఈ రైల్వే లైన్. స్టార్ట్ చేసి 1932లో కంప్లీట్ చేసారు. అప్పుడు సింగపూర్ మలేషియా అన్నీ కలిసే ఉండనమాట. కలిసి ఉంది కాబట్టి అప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏం రాలేదు. 1965లో సింగపూర్ వచ్చేసి మలేషియా నుంచి విడిపోయింది. అంటే దాని స్వతంత్రం దానికి వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత సరే మరి ఆ మలేషియాకు సంబంధించిన రైల్వే లైన్ సింగపూర్లో ఉంటే అప్పటికి చాలా మీటింగులు జరిగి డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉండి ఏం చేశారంటే 2011లో ఇటు నుంచి మలేషియా నుంచి ఏ ట్రైన్ ఎక్కడైతే ఎండ్ అయిద్దో ఇక్కడ సింగపూర్లో రైల్వే స్టేషను అది క్లోజ్ చేసినమాట. టంజంగ్ పార్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. దాన్ని 2011లో సీజ్ చేసి ఈ మలేషియా నుంచి వచ్చే ట్రైన్ ఏం చేసినంటే వుడ్లాండ్స్ చెక్ పాయింట్ వరకే దాన్ని ఆపేసారు అనమాట. WTCP అని ఉంటుంది అనమాట, వుడ్లాండ్స్ చెక్ పాయింట్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఇది సింగపూర్ నుంచి మలేషియా అంటే డైరెక్ట్ మలేషియా పోదు, జోహార్ బరు వద్దు అనమాట. ఈ జోహార్ బరుకు పోవడానికి వుడ్లాండ్స్ రైల్వే చెక్ పాయింట్కి పోయి ఆ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. సో మీకు ఆ రైల్వే ట్రాక్ పైకి పోయి చూపిస్తా. ట్రాక్ అంతా దాదాపుగా అంతే 1932 అంటే 92 సంవత్సరాలు అవుతుందంట దాదాపు. ఇప్పుడు 93 సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ రైల్వే ట్రాక్ వేసి. ఇది అప్పుడు బ్రిటిష్ కలోనియల్ ఉన్న టైంలో వేసారు అనమాట ఇది. సో ఈ రైల్వే బ్రిడ్జ్ ఏం చేసారంటే అంతా క్లోజ్ చేసారు. 2011లో క్లోజ్ చేశారు అనమాట. క్లోజ్ చేసి జస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ మీద ఉన్నంత వరకే ట్రాక్ను ఉంచారు. ఈ ట్రాక్ అంతా తీసేసారు అనమాట ఇది. సో మలేషియా నుంచి సింగపూర్లో బుక్తిమా రైల్వే స్టేషన్కి ఎంటర్ అయింది అనమాట. ఇటు బుక్తిమా రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఈ రైల్వే స్టేషన్ తర్వాత మనకి ఇటు ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే టంజంగ్ పార్ రైల్వే స్టేషన్ అనమాట. సింగపూర్లో చివరి రైల్వే స్టేషన్ అనమాట అది. సో 2011లో ఆపరేషన్స్ అన్ని సీజ్ చేసి ఈ ట్రాక్ అంతా క్లోజ్ చేశారు అనమాట. సో 2011 తర్వాత ఈ ట్రాక్ వచ్చేసి మనకు వుడ్లాండ్స్ చెక్ పాయింట్ వరకు మాత్రమే కంక్లూడ్ చేస్తారు అనమాట అక్కడికి. సో ఇప్పుడు మన ఇటు మలేషియా వెళ్ళాలంటే వుడ్లాండ్స్ చెక్ పాయింట్కి వెళ్ళి ట్రైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మలేషియా వరకు పూర్తిగా కాదు, జస్ట్ జోహార్ బారు సెంట్రల్ వరకు మాత్రమే. సో అటు నుంచి మలేషియా వెళ్ళొచ్చు అనమాట అక్కడ నుంచి. సో దీన్ని ఎందుకంటే పాత జ్ఞాపకాలు ఉంచుకోవాలి కాబట్టి ఉంచుకున్నారు. ఇది చెప్పిన 1932లో ఈ ట్రాక్ వేసారు అనమాట. 2011లో సీజ్ చేసారు. సో దాదాపు 93 సంవత్సరాలు అయిందన్నమాట ఈ ట్రాక్ వేసి. దీన్ని ఇప్పుడు సైకిల్ ట్రాక్గా యూజ్ చేస్తారు అనమాట. ఈ జస్ట్ మనకు బ్రిడ్జ్ మందం ఈ ట్రాక్ ఉంచి రైల్వే ట్రాక్ నుంచి మిగతా అంతా క్లోజ్ చేసి సైకిల్ ట్రాక్గా యూజ్ చేస్తారు ఇది. సో ఇది ఏంటంటే బుక్తిమా ట్రస్ బ్రిడ్జ్ అంటారు అనమాట. దీన్ని 2021 వరకు ఏంటంటే పూర్తి అవసాన దశకు వచ్చిందనమాట. అవసాన దశకు వచ్చిన తర్వాత 2021లో దీన్ని మళ్ళీ రెనోవేషన్ చేసి ఆ నట్లు బోల్ట్ అన్ని బిగించేసి రెనోవేషన్ చేసి జస్ట్ మనకు సందర్శన కోసం అంటే మామూలుగా పాత జ్ఞాపకాలు ఉంచుకోవాలి కాబట్టి ఇట్లా ఉంచారు అనమాట. సో 1932లో దీన్ని అంటే అప్పుడు సింగపూర్ మలేషియా కలిసే ఉండనమాట. తర్వాత 1965లో సింగపూర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక వాళ్ళ డిస్ప్యూట్స్ స్టార్ట్ అయినాయన్నమాట. ఇది మా జాగాలు ఉంది, మీ జాగాలు ఉంది, ఇది మా భూమి, ఈ భూమి అని చెప్పేసి. సో ఆ డిస్ప్యూట్స్ వచ్చేసి 2011 వరకు కొనసాగింది. 2011లో ఏం చేశారంటే ఇటు ఆపరేషన్ సీజ్ చేసినమాట రైల్వే ఇటు బుక్తిమా నెక్స్ట్ టంజంగ్ పార్ 2 రైల్వే స్టేషన్స్ ఆపరేషన్ సీజ్ చేసి జస్ట్ ఏంటంటే వుడ్లాండ్స్ వరకు మాత్రమే కన్ఫైన్ అయ్యారన్నమాట. ఇప్పుడు వుడ్లాండ్స్ అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి కెరతాపి తానా మేలాయు అని చెప్పేసి ఏదో KTM అనే కంపెనీ అనమాట. ఆ కంపెనీ అండర్లో ఉంటుంది అనమాట ఆ ప్లేస్ అంతా.
ఇక్కడ దగ్గరలో కింగ్ ఆల్బర్ట్ ఎంఆర్టీ ఉంటుంది అనమాట. మీరు రావాలనుకుంటే వచ్చి చూడొచ్చు. నెక్స్ట్ అటు అక్కడ బ్యూటీవల్ ప్లాజా కూడా ఉంటుంది. ఇక్కడ బస్సులు 170, 67 లాంటి బస్సులు వెళ్తూ ఉంటాయి. సారీ ఇది బుక్తి మరో డునియన్ రోడ్ ఇది. సో ఈ ట్రాక్ వచ్చేసి దాదాపుగా ఒక 12 కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ఈ టంజాంగ్ పార్ అయితే 10 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో ఇటు ఎంత ఉందో తెలియదు మరి. సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నేనేమో అడుగుతారని మిమ్మల్ని, మీరేమో సబ్స్క్రైబ్ చేస్తలేరు. 460 చిల్లర వీడియోలు ఉంటే 405 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీకోసం చేస్తున్నా కదా, నాకు ఇక్కడేమో పైసలు వస్తాయని కాదు కదా. తెలియని ప్లేసులు చూపెడదామని చెప్పి చేస్తున్నా. ఏదో ప్యాషన్గా అంతే, మనకి ఇదేదో సంపాదిద్దామని కాదు కానీ జస్ట్ ప్యాషన్. సో ఇది రోడ్ అనమాట, డునియన్ రోడ్ ఇది. సో ఇటు వెళ్తే బ్యూటీవల్ ప్లాజా ఎంఆర్టీ ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే కింగ్ ఆల్బర్ట్ ఎంఆర్టీ ఉంటుంది అన్నమాట. ఇటు మనం కూడా ట్రాక్ ఏనాడు దామరాలు కాకపోతే అడ్డం పడతాం. సో దీని స్టోరీ దొరికింది ఇక్కడ, చదువుకోర్రి. సైకిల్ ట్రాక్. సో అటు ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏముంటుందో.